Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 47 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ గైస్, ఈ చాప్టర్ 47 తో సీజన్ 1 ఎండ్ అయిపోతుంది ఆఫ్ సోలో లెవెలింగ్ రాగ్నరాక్. అండ్ దీంతో సోలో లెవెలింగ్ వాళ్ళు ఒక లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నారు. అండ్ తర్వాత సీజన్ 2 ని స్టార్ట్ చేస్తారు. బట్ ఈ బ్రేక్ ఎన్ని రోజులు ఉండిపోతుందో మనకి తెలియదు. సో అందుకే అప్పటి వరకు ఇంకేదో ఎక్స్ప్లెయిన్ చేయాలో కమర్షియల్ చెప్పండి గైస్. సోలో లెవెలింగ్ లాంటిది ఇంకొక మానం ఎక్స్ప్లెయిన్ చేయాలా ఆర్ లేదా ఇంకేదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఏదో ఒకటి కమర్షియల్ చెప్పండి గైస్, మర్చిపోకండి, కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఆల్సో గైస్, బ్లీచ్ వీడియోస్కి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎందుకో మళ్ళీ నాకు అర్థం కావట్లేదు. మీకు నచ్చట్లేదు బ్లీచ్ వీడియోస్, నచ్చకపోతే కమర్షియల్ చెప్పండి. బ్లీచ్ కాకపోతే ఇంకేదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏదో ఒకటి కమర్షియల్ చెప్పండి, మర్చిపోకండి, కన్ఫర్మ్గా చెప్పండి గైస్. ఈ రెండింటి గురించి ఓకేనా, కన్ఫర్మ్గా చెప్పండి. అండ్ ఆల్సో గైస్, ఈ వీడియోకి యాజ్ యూజువల్గా 1.5 lakhs ప్లస్ 200 comments టార్గెట్ ఉంది. సో అందుకే టార్గెట్ని కన్ఫర్మ్ ఫినిష్ చేయండి. అండ్ ఛానల్కి కొత్త గైస్ ప్లీజ్ మర్చిపోయి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్లో మన సుహో వేరే సుహోని డిఫీట్ చేస్తాడు. అండ్ అట్లా క్లాస్ చేంజ్ క్వెస్ట్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ అప్పుడే సిస్టమ్ సుహోకి 3 ఆప్షన్స్ ఇస్తుంది. ఈ 3 కలర్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమని. బట్ దాంతో సుహోకి చాలా కోపం వస్తుంది, ఇంత కష్టపడి ఈ క్వశ్చన్ ఫినిష్ చేస్తే ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలా అని. అండ్ దాంతో మన సుహో ఆ 3 కలర్స్ని కలిపేస్తాడు అండ్ ఒక కొత్త క్లాస్ని క్రియేట్ చేస్తాడు. అండ్ వేరే సైడ్ మనం బెరుగని చూస్తాం. అండ్ ఆఫ్కోర్స్ వాడు ఏడుస్తూ ఉంటాడు సుహో ఇంకా తిరిగి రాలేదని, ఎందుకంటే 3 weeks అయిపోయినాయంట. బట్ అయినా సరే సుహో గురించి వీళ్ళకి ఏం తెలియలేదు కదా. సో అందుకే అందరు కూడా చాలా వరి అవుతూ ఉంటారు సుహోకి ఏమైపోయిందని. అండ్ అప్పుడే బెరుగాడు అమ్ముతుగాడిని అడుగుతాడు సుహోకి ఏమీ అయిపోయి ఉండదు కదా అని. బట్ అమ్ముతుగాడు అంటాడు 3 weeks అయిపోయింది కదా, ఇంకా మనకేం తెలియలేదు సుహో గురించి, అంటే ఏదో ఒకటి కన్ఫర్మ్ అయ్యి ఉంటుందని అమ్ముతుగాడు అంటాడు. అండ్ దాంతో అందరు కూడా చాలా సాడ్గా ఫీల్ అవుతుంటారు. బట్ గైస్, అప్పుడే గ్రే ఎవరో వస్తున్నట్టు ఫీల్ అవుతాడు. అండ్ అక్కడికి ఎవరు వస్తారు, మన సుహో. అండ్ సుహో వెళ్తా అంటాడు లాంగ్ టైం నోసి మీ అందరూ ఎట్లా ఉన్నారని. అండ్ దాంతో ఆబ్వియస్లీ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ వాళ్ళకి ఆనంద పాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ వేరే సైడ్ మనం చూయిల్ అండ్ జిన్ గాన్ని చూస్తాం. అండ్ వీళ్ళిద్దరు కూడా సుహో గురించి వరి అవుతూ ఉంటారు, సుహోకి ఏమైపోయిందేమో అని. అండ్ అప్పుడే జిన్ చూయిల్ని అడుగుతాడు సుహో గురించి నీకు ఏమైనా తెలిసిందా అని. అండ్ దాంతో చూయిల్ గడ అంటాడు లేదు, సుహో గురించి మాకు ఏం తెలియలేదు, అతన్ని ఎవరు కూడా చూడలేదంట. అండ్ హంటర్స్ డిపార్ట్మెంట్లో అందరు కూడా అనుకుంటున్నారు సుహోనే లీగ్ అని లేపేసింది అని చూయిల్ గడ అంటాడు. అండ్ దీంతో జిన్ కి చాలా కోపం వస్తుంది. అందరూ అంటాడు సుహో ఎప్పుడు కూడా ఎవరిని లేపాడని. అండ్ దాంతో చూయిల్ అంటాడు నాకు కూడా తెలుసు సుహో అట్లా చేయడని, అండ్ అట్లా చేసింది అపోస్టల్స్ ఆఫ్ ది ఇతరమే అనుకుంటా, అండ్ వాళ్ళ గురించి నీకు సుహో చెప్పే ఉంటాడు కదా అని చూయిల్ అంటాడు. అండ్ దాంతో జిన్ గడ అంటాడు ప్రీవియస్ వల్ల నేను జిన్వు కోసము ఏమీ చేయలేకపోయినాను, తను ఒకటే ఫైట్ చేసిండు మొనాక్స్ తో, అండ్ తనకి నేను ఎట్లాంటి హెల్ప్ చేయలేకపోయినాను, అందుకే ఇప్పుడు నేను సుహోకి హెల్ప్ చేయాలి, ఎందుకంటే సుహో కూడా ఒకటే ఫైట్ చేసినాడు కాబట్టి అని జిన్ గాడు అంటాడు. అండ్ అప్పుడే చూయిల్ కి ఒక మెసేజ్ వస్తుంది తన ఫోన్ లో. అన్న మెసేజ్ ని చూసి చూయిల్ అనుకుంటాడు ఇంకొక డంజన్ బ్రేక్ అయిందా, ఎన్నిసార్లు డంజన్ బ్రేక్స్ అవుతాయి అయినా మా వాళ్ళు చూసుకుంటారులే అని చూయిల్ అనుకుంటాడు. అండ్ వేరే సైడ్ మోస్టర్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తుంటాయి బయటకు వచ్చేసి. అండ్ అవి కొంతమంది హంటర్స్ మీద కూడా అటాక్ చేస్తాయి. బట్ అయినా సరే కొంతమంది హంటర్స్ ఇక్కడే ఉంటారు భయపడకుండా. అండ్ వీళ్ళు అంత స్ట్రాంగ్ హంటర్స్ ఏమీ కాదు, బట్ అయినా సరే వీళ్ళు ఇక్కడే ఉంటారు టు ఫైట్ విత్ ద మోస్టర్స్. అండ్ వాళ్ళు అనుకుంటారు ఇంత పెద్ద డంజన్ బ్రేక్ ఎందుకైంది, అయినా ఈ ఏరియాకి ఇన్ఛార్జ్ హంటర్స్ గిల్డ్ వాళ్ళు కదా, వాళ్ళు ఇంకా ఇక్కడికి ఎందుకు రాలేదు అని వాళ్ళు అనుకుంటారు. అండ్ ఆల్సో గైస్, ఇక్కడ పార్క్ గడ్ కూడా ఉంటాడు, బట్ వాడు బిల్డింగ్ పైన కూర్చొని ఉంటాడు. అండ్ వాడు అనుకుంటాడు హౌ బోరింగ్ ఇట్ ఈస్, నేను హంటర్స్ డిపార్ట్మెంట్ ఒక కూర్కి రీచ్ అవ్వాలంటే నేను ఎక్కువ సాధించాలి, అంటే ఎక్కువ అచీవ్మెంట్స్ ని సాధించాలి. అండ్ ఆల్సో ఇప్పుడు ఇక్కడ మోషన్స్ ఎంతగానో డ్యామేజ్ చేస్తే అంతగానో నేను ఫేమస్ అవుతా అని పార్క్ గడ్ అనుకుంటాడు. అంటే ఇప్పుడు ఈ మోషన్స్ ఎక్కువ డ్యామేజ్ చేసి అండ్ కొంతమంది హంటర్స్ ని లేపేస్తే అప్పుడు లాస్ట్ కి పార్క్ గడు ఆ మోషన్స్ ని డిఫీట్ చేస్తాడు, సో దట్ వాడికి మొత్తం క్రెడిట్ రావడానికి. అండ్ అప్పుడు అందరు కూడా అనుకుంటారు కదా పార్క్ గడ్ మోషన్స్ ని డిఫీట్ చేసి అందరినీ కాపాడేసిండని. అండ్ అలా పార్క్ గడ్ కి అచీవ్మెంట్ కూడా దొరకస్తుంది కదా. అండ్ పార్క్ గడు ఇలా చేయడం హ్యూమన్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాడంట. అండ్ పార్క్ గడు అనుకుంటాడు హ్యూమన్స్ చాలా స్ట్రేంజ్ గా ఉంటారు, వాళ్ళు ఓన్లీ లాస్ట్ కి ఎవరైతే వస్తారో అండ్ మోషన్స్ ని డిఫీట్ చేస్తారో వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అండ్ వాళ్ళకన్నా ముందు వచ్చి పీపుల్ ని సేవ్ చేసిన వాళ్ళని ఎవరు కూడా గుర్తుపెట్టుకోరు, ఓన్లీ లాస్ట్ కి వచ్చి మోస్టర్స్ ని డిఫీట్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు అందరు కూడా అని పార్క్ గడు అనుకుంటాడు. అండ్ వేరే సైడ్ ఇక్కడికి ఒక బీరంగ్ హంటర్ వస్తాడు. అతను మోస్టర్ మీద అటాక్ చేసి కొంచెం ఇంజూర్డ్ అయితే చేస్తాడు మోస్టర్ ని. అండ్ దాంతో లో ర్యాంక్ హంటర్స్ అందరు కూడా కొంచెం కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు, ఒక స్ట్రాంగ్ హంటర్ వచ్చింటూ మనని కాపాడేస్తాడు అని. బట్ గైస్, ఈ హంటర్ రావడము పార్క్ గడ్ కి అసలు ఇష్టం ఉండదు, ఎందుకంటే ఈ హంటర్ మోస్టర్స్ ని డిఫీట్ చేస్తే అందరు కూడా ఈ హంటర్ ని గుర్తుపెట్టుకుంటారు కదా, అండ్ ఈ హంటర్ ఫేమస్ అయిపోతాడు కదా. బట్ అలా అవ్వడం పార్క్ గడ్ కి ఇష్టం లేదు కదా. సో అందుకే పార్క్ గడు ఆ హంటర్ ని లేపేదేమని అనుకుంటాడు.
సో అందుకే పార్క్ గాడు ఆ మోషస్ యొక్క పవర్స్ ని ఇంక్రీజ్ చేస్తాడు. అండ్ దాంతో అఫ్ కోర్స్ ఆ మోషస్ ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోతాయి. అండ్ ఒక మోస్టర్ ఆ బీరంగ్ హంటర్ మీద అటాక్ వేస్తుంది. అండ్ దాంతో హంటర్ గోడకెళ్ళి గుద్దుకుంటాడు. అండ్ తను అనుకుంటాడు సడన్ గా ఈ మోషస్ ది పవర్ ఇంక్రీజ్ ఎట్లా అయిపోయిందని. అండ్ అప్పుడే మోస్టర్స్ అన్ని కలిసి ఆ హంటర్ మీద అటాక్ వేస్తాయి. అండ్ దాంతో హంటర్ ది పని అయిపోద్ది ఇంకా. అండ్ దాంతో మిగతా హంటర్స్ అందరూ కూడా చాలా షాక్ అయిపోతారు ఒక బీరంగ్ హంటర్ ది పని అయిపోయిందని. అండ్ ఆల్సో ఒక హంటర్ ఉంటాడు. అండ్ తనైతే చాలా భయపడిపోతూ ఉంటాడు. తను అనుకుంటాడు ఫార్చునేట్లీ నాకు డబ్బులు దొరికినాయి. అండ్ ఆ డబ్బులతో నేను నా లెక్కి ట్రీట్మెంట్ చేయించుకున్నాను. అండ్ ఆల్సో ఒక వెపన్ కూడా కొనుక్కున్నాను. అండ్ అలా నేను మళ్ళీ ఒక హంటర్ అవ్వచ్చని అనుకున్నా. అండ్ నేను జస్ట్ ఒక డీరంగ్ హంటర్ ని మాత్రమే. బట్ అయినా సరే నేను ట్రై చేసిన టు సేవ్ పీపుల్ ఫ్రమ్ ద మోషస్. బట్ ఇప్పుడు నన్ను ఎవరు కాపాడుతారు అని హంటర్ అనుకుంటాడు. అండ్ అప్పుడే ఆ మోషస్ అన్ని కూడా ఈ హంటర్ మీద అటాక్ చేయడానికి వచ్చేస్తాయి. బట్ గైస్ అప్పుడు ఇక్కడికి మన సుహో వచ్చేస్తాడు. అతను ఆ మోషస్ ని వేసి పడేస్తాడు. అది కూడా ఇన్స్టెంట్లీ. అండ్ ఆల్సో మన సుహో ఆ మాస్క్ పెట్టుకుని ఉంటాడు, బ్లాక్ మాస్క్. అండ్ దాంతో ఈ హంటర్ సుహోని గుర్తుపడతాడు. ఎలా అంటే సుహో ముందు డంజన్స్ లోకి వెళ్ళేవాడు కదా డంజన్స్ ని క్లియర్ చేయడానికి. అతను వేరే హంటర్స్ కి డబ్బులు ఇచ్చేవాడు కదా జస్ట్ డంజన్ బయట ఉండడానికి. అండ్ హంటర్స్ లో ఒకడే తిను. అండ్ అప్పుడు కూడా సుహో బ్లాక్ మాస్క్ పెట్టుకుని ఉండేవాడు కదా. సో అట్లా ఈ హంటర్ మన సుహోని గుర్తుపట్టేసిండు. అంటే సుహోని తినికి డబ్బులు ఇచ్చిండు. అండ్ అలా తిను తన లెక్కి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. అండ్ ఇప్పుడు తను మళ్ళీ హంటర్ అయిపోయిండు. అండ్ ఆల్సో తిను అనుకుంటాడు సుహో అప్పుడు ఒక డీరంగ్ హంటరే కదా, ఇంత స్పీడ్ గా సుహో అంతకన్నా స్ట్రాంగ్ ఎలా అయిపోయిండు. అండ్ తను చాలా ఈజీగా మోషస్ ని డిఫీట్ చేసిండు అని తను అనుకుంటాడు. అండ్ గైస్ అప్పుడే సుహో తన కొత్త స్కిల్ ని టెస్ట్ చేయాలని అనుకుంటాడు. అండ్ ఈ స్కిల్ తనకి ఎక్కడి నుంచి వచ్చింది, క్లాస్ 10 క్వశ్చన్ ని ఫినిష్ చేయడం వల్ల. అండ్ గైస్ తర్వాత సుహో తను డిఫీట్ చేసిన మోషస్ యొక్క షాడోస్ ని ఎక్స్ట్రా చేస్తాడు. అండ్ గైస్ సుహో ఆ షాడోస్ తో స్వర్డ్స్ ని అండ్ ఆర్మర్స్ ని తయారు చేస్తాడు. అండ్ ఆ 3 హంటర్స్ కి ఇచ్చేస్తాడు. అండ్ దాంతో హంటర్స్ చాలా షాక్ అయిపోతారు సడన్ గా వాళ్ళకి ఎక్విప్మెంట్ ఎక్కడి నుంచి వచ్చిందని. అండ్ ఈ స్కిల్ ని చూసి బెరిగడు చాలా ఇంప్రెస్ అయిపోతాడు. అండ్ వాడు సుహోని అడుగుతాడు నువ్వు ఇప్పుడు షాడో ఫామ్ ని వేరే వాళ్ళ మీద కూడా యూజ్ చేయగలుగుతున్నావా అని. అండ్ దాంతో సుహో అంటాడు ఇది ఫామ్ చేంజ్ స్కిల్ కాదు, బికాస్ ఫామ్ చేంజ్ లో ఓన్లీ ఫామ్ మాత్రమే చేంజ్ అవుతుంది. బట్ ఈ స్కిల్ తో ఐటమ్స్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట షాడోస్ తో, లైక్ వెపన్స్ అండ్ ఆర్మర్స్. అండ్ గైస్ ఇట్లాంటి స్కిల్ జిన్వి దగ్గర కూడా లేదు కదా. అండ్ ఇదే బెరిగడు కూడా అనుకుంటాడు. అండ్ ఆల్సో వాడు అనుకుంటాడు సో ఇది యంగ్ మోనార్క్ ఒక క్లాసు, అంటే తను అడ్వాన్స్ అయిన క్లాసు. అండ్ ఈ క్లాస్ ఒక పేరేంటి, ద ఇర్రెగ్యులర్ వైట్ షాడో. అండ్ తర్వాత సుహో ఆ హంటర్ తో అంటాడు నువ్వు ఇంకా ఫైట్ చేయగలవా, ఒకవేళ నువ్వు ఇంకా ఫైట్ చేయగలిగితే నాకు హెల్ప్ చేయని అంటాడు. అండ్ ఆల్సో సుహోని ఇక్కడ చూసి పార్క్ గాడు చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతాడు. అండ్ వాడు అనుకుంటాడు నేను అట్లాంటి ఎబిలిటీని ఎక్కడ చూడలేదు, జిన్వు దగ్గర కూడా చూడలేదు. అంటే సుహో డెఫినెట్లీ కొంచెం డిఫరెంట్ జిన్వు కన్నా, ఎందుకంటే జిన్వు ఎప్పుడు కూడా ఒకటే ఫైట్ చేస్తాడు కదా తన షాడోస్ తో. బట్ సుహో అందరితో కలిసి ఫైట్ చేస్తున్నాడు కదా ఇప్పుడు ఈ ఎబిలిటీ వల్ల. సో అందుకే సుహో డిఫరెంట్ జిన్వు కన్నా అని పార్క్ గాడు అనుకుంటాడు. అండ్ ఆల్సో గైస్ ఈ ఎబిలిటీ పేరేంటో తెలుసా, షాడో క్రియేషన్. అండ్ ఈ ఎబిలిటీని యూజ్ చేయడానికి మాన అవసరం లేదు. అండ్ ఆల్సో గైస్ ఈ ఎబిలిటీతో ఏదైనా షాడోని కన్వర్ట్ చేస్తే వెపన్ లాగా, అప్పుడు ఆ షాడో మళ్ళీ నార్మల్ అవ్వదు, మొత్తానికి వెపన్ లాగా ఉండిపోద్ది. అండ్ గ్యాస్ తర్వాత మనం ఇండియాని చూస్తాం. అండ్ ఫైనల్లీ సోలో లెవెలింగ్ లో ఇండియాని చూపించారు. అండ్ అస్రా గిల్డ్ వాళ్ళని థామస్ గాడు డిఫీట్ చేశాడు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి సుహో గురించి తెలుసుకుంటాడు థామస్. ఎందుకంటే గైస్ మీకు గుర్తుంటే పిరమిడ్ టెన్షన్ లోకి అసురా గిల్డ్ వాళ్ళు అండ్ థామస్ గడి హంటర్స్ కూడా వస్తారు కదా. బట్ థామస్ గడి హంటర్స్ పోతారు కదా అముద్ గడి చేతిలో. బట్ థామస్ గాడు ఏమనుకుంటున్నాడు ఇప్పుడు సుహో వాళ్ళని లేపేసిండని అనుకుంటున్నాడు. సో అందుకే థామస్ గాడు ఇక్కడికి వచ్చిండు సుహో గురించి తెలుసుకోవడానికి అసురా గిల్డ్ వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఇప్పుడు థామస్ గాడు కొరియాకి రాబోతున్నాడు సుహో కోసం. అండ్ గైస్ వేరే సైడ్ ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది ఆకాశంలో. అండ్ గైస్ అప్పుడే మనం ఒక లేడీని చూస్తాం. అండ్ నాకు తెలిసి తిను ఆహిన అనుకుంటా. అండ్ గైస్ తన ముందు ఒక పెద్ద డ్రాగన్ ఉంటది. అండ్ గైస్ ఇలా చాప్టర్ 46 ఎండ్ అయిపోద్ది. అండ్ చాప్టర్ 47 ఇంకా ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. బట్ అది రాగానే కంఫర్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మర్చిపోకండి. అండ్ ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి మర్చిపోకండి. కంఫర్మ్ టార్గెట్ ని ఫినిష్ చేయండి. అండ్ గైస్ మర్చిపోకండి కమెంట్స్ లో చెప్పండి నెక్స్ట్ ఏది ఎక్స్ప్లెయిన్ చేయాలని. అండ్ ఆల్సో చెప్పండి బ్లీచ్ ని కంటిన్యూ చేయాలా వద్దా అనేది కంఫర్మ్ చెప్పండి గైస్ మర్చిపోకండి ప్లీజ్. అండ్ ఆల్సో గైస్ మీలో ఇంకొరైనా గేమింగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, దానిలో కూడా మనకి రీచ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ ఫాలో అవ్వండి, దాని కూడా లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్.